హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక పొలిటికల్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంటున్నారు. ఏంటి ఆ ఆదేశాలు? యాక్చువల్గా ఇరాన్ పశ్చిమాసియా ఏదైతే ఉద్రిక్తతలో ఉందో, ఇరాన్ వాడు చేతకాక లేదంటే ఇజ్రాయెల్తో అమెరికాతో ఢీ కొట్టలేక ఆ కోపాన్ని, ఆ చిరాకుని, అరే మీరు మాకు సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారన్న దీంట్లో అటు బహ్రెయిన్, అరబ్ కంట్రీస్, యుఏఈ, దుబాయ్ వాటి మీద అటాక్స్ చేస్తున్నాడు, ఖతారు, వీటన్నిటి మీద కూడా. సో అక్కడుండే ప్రవాసాంధ్రులు అంటే మన తెలుగువారు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చే నేపథ్యంలో ఇమీడియట్గా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దానికి ఒక నెంబర్ అలాట్ చేసి, అది పొద్దున మనకి సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది ఆ నెంబర్. అది అంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్ళి అక్కడ డబ్బులు పోగొట్టుకొని మోసపోయి అక్కడ ఉండిపోయిన తెలుగు వారినే ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు రప్పించారు లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు. సో అటువంటి వాళ్ళే రప్పించినప్పుడు ఇది ఇప్పుడు ప్రపంచకు సంబంధించిన సమస్య, ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉండే పరిస్థితులు. సో ఖచ్చితంగా తెలుగు వారికి భరోసా ఇవ్వాలి, ఇస్తుంది. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి భారతదేశం స్పందించింది, మన ఎంబసీ స్పందించింది, కానీ రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా స్పందించింది ఆంధ్రప్రదేశ్. సో ఎప్పుడు కూడా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎప్పుడున్నా కూడా కంట్రోల్ రూమ్లు అవి ఏర్పాటు చేయడం. అప్పుడు వైజాగ్లో, నేను వైజాగ్ కాబట్టి నాకు బాగా గుర్తుంది, హుదూద్ అయినప్పుడు కూడా ఆగమేఘాల మీద వచ్చేసి ఆయన పొద్దున్న 4 గంటలకి 3:30కి టెలికాన్ఫరెన్స్ తెలుసా అధికారులతో. విసిగిపోయారు అధికారులు అయితే, ఏంట్రా బాబు ఈయన ఈ వయసులో కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. అలా ఉండబట్టే రూరల్ ఏరియాలో కూడా ఒక 20 రోజుల్లో మొత్తం పవర్ అప్ అయిపోయింది, వాటర్, రోడ్లు అన్ని సెట్ అయిపోయాయి. మ్యాక్సిమం ఒక 2 నెలలు పట్టింది అనుకోండి. చెప్తున్నా, ముందు పవర్ అప్ చేశారు 20 నుంచి 25 రోజుల్లో రూరల్ ఏరియా కూడా. అంటే అలా ఉంటారు చంద్రబాబు నాయుడు గారి పనితనం. సో ఇక్కడ కూడా ఎవరైతే ప్రవాసాంధ్రులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మొన్న మంచు విష్ణు ఒక వీడియో పెట్టారు, తర్వాత ఒక ముస్లిం కంట్రీ ఆవిడ పేరు, ఈ కంట్రీ పేరు గుర్తులేదు, కానీ ఆవిడ ఒక వీడియో కాల్ మాట్లాడుతుంది వాళ్ళ మిత్రులు ఎవరో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ముందు షేక్ అయ్యింది, తర్వాత కరెక్ట్గా ఉండే అపార్ట్మెంట్ మీదే రాకెట్ పడవడం, ఒక్కసారి ఎగిరిగాడింది, మొత్తం అంత డార్క్. ఆ తర్వాత చనిపోయి ఉంటారు వాళ్ళు. అంటే ఆ వీడియో లీక్ అయింది అనమాట. సో అటువంటి భయానక పరిస్థితుల్లో మన వాళ్ళకి భరోసా ఇవ్వాలి. మరోవైపు దుబాయ్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు క్లోజ్ చేశారు. మన వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు వేసైనా తీసుకొచ్చే ప్రపోజల్లో అయితే ఉన్నారు. సో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఆ టోల్ ఫ్రీ నెంబరు లేదా కంట్రోల్ రూమ్ నెంబరు ఇచ్చారు, దానికి ఫోన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కొని మరలా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఎవరున్నారు, మీ తాలూకు ఎవరున్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రూఫ్స్, వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళని ఒక స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చే ప్రపోజల్లో అయితే భారత ప్రభుత్వం ఉంది. ఎస్పెషల్లీ ముందు అడిగేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే చెప్పాలి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మ.